కెరీర్ అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ క్యాచ్ చేసుకోవడము, నా రాజకీయ జీవితాన్ని అడ్డం పెట్టుకుని నన్ను బలిపశం చేసి అది చేయడము, ఇది రాజకీయాల మీదనే విరక్తి పుడతా ఉంది వింటా ఉంటే నాకు. అదే కదా మరి నేను అనేది, అదే ఉన్న నిజాలు బయట పెడితే గానీ మీరు కూడా ఉన్న నిజాలు బయట పెట్టండి. అప్పుడు కానీ వాడికి ఇది పనిష్మెంట్ అనేది పడదు కదా పార్టీలో వాడు చేస్తున్న పనులన్నీ. మరి ఎంతమందిని బలి చేస్తున్నాడు, ఎట్లా ఓర్చుకుంటున్నారు మీరు అందరూ అమ్మాయిల్ని. ఇప్పుడు చూసారా, నాకు హెచ్ఆర్సీలో ఇచ్చి కూడా లాభం లేకుండా పోయింది. అది చేస్తాడని కదా నేను హెచ్ఆర్సీకి వెళ్ళి ఆశ్రయించి తీసుకొచ్చింది ఆర్డర్. పార్టీలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన మరుక్షణం నేను వాని మీద ఒక 100 తప్పులు రాసి పెట్టాను. ఇట్లాంటి వానికి ఎట్లా బీఫామ్ ఇస్తారని చెప్పేసి మీడియాను మొత్తం పిలిచి నేను తెలంగాణ దుబ్బాక చౌరస్తాలు నడి చౌరస్తాలు నిలబడి మాట్లాడతాను. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా నేను అదే పోరాటం చేయబోతున్నా. మీరు నాకు అండగా ఉండాలి, అర్థమైందా? 100% మేడం. నేను ఉన్న నిజాలన్నీ బయట పెడతానండి. నేను ప్రెస్ మీట్ పెడతా ఇప్పుడే. మీకంటే వయసులో చాలా చిన్నోన్ని చెప్తున్నాను వినండి ఒక మాట. ఇప్పుడు నరోత్తమ్ రెడ్డి మళ్ళీ మోసం చేశాడు నన్ను. బీజేపీ పార్టీ మొత్తం మోసం చేస్తుంది నన్ను ఇప్పుడు మళ్ళీ వాడుకుని. ఇప్పుడు నేను ఇంకా వెనక్కి తగ్గానంటే ఇంకా నా ప్రాణాలు పోతాయి, ఇంకా గాల్లో పోతాయి. ఇంకా సిద్ధపడ్డా నేను. వాడు గెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని థ్రెటన్ చేస్తాడు. అదే అందుకనే నేను ప్రెస్ మీట్ పెడతా, మీరు కూడా పెట్టి అన్ని నిజాలు చెప్పాలి. రెడీగా ఉంటారా దానికి? నేను రెడీగా ఉండడం అవసరం అనుకుంటే పార్టీని వదలడానికి కూడా రెడీగా ఉన్నాయి. అదే మాట మీద ఉండండి. నేను ప్రెస్ మీట్ పెడతా, నేను ప్రెస్ మీట్ పెడతా, మీరు ఉన్న నిజాలన్నీ బయట పెట్టాలి, అర్థమైందా? తప్పకుండా. డన్. నరోత్తమ్ రెడ్డి, గిరీష్, నందీశ్వర గౌడ్ పిల్లలు మోసం చేశారు కదా. వాళ్ళు బాగానే ఉన్నారు పదవులను పంచుకొని. నేనెందుకు పిచ్చమండల రోడ్ల మీద పడి అందరు నన్ను రక్షించండి అని అడగాలి నేను? అవును. అటు కేటీఆర్తోనూ అందరితోనూ మంచిగా మాట్లాడుకుంటున్నాడు నరోత్తమ్ రెడ్డి. ఇప్పుడు నేనేనా పిచ్చమండన అయ్యేది? అసలు మనిషిని పక్కనెట్టేసి డబ్బుల కోసము ఇలా రాజకీయం చేయడం అవసరమా బీజేపీ పార్టీ? సొసైటీలో మీరు, రాజకీయాల్లో నేను, ఇద్దరము ఈరోజు ఒక అత్యాచారానికి గురై నిలబడ్డాం ఇప్పుడు కదా. మాట ఇవ్వండి నాకు, నేను ప్రెస్ మీట్ పెడుతున్నా, మీరు అండగా ఉండాలి, అర్థమైందా? నేను తప్పకుండా మేడం. మీకు ఇంకా తెలీదు, చాలా క్రోర్స్ చేతులు మారాయి తెలుసా ఆ రోజున. నేను అయినా ₹1 తీసుకోలేదు, అర్థమైందా? తీసుకుని ఉంటే ఈరోజు నేను ఇలా మాట్లాడలేకపోయేదాన్ని, అర్థమైందా? అందరు నన్ను చూసి భయపడుతున్నారంటేనే అర్థం చేసుకోండి ₹1 తీసుకోలేదని. మరి ఆ రోజు తీసుకుని ఉంటే నాకు ఈ వాల్యూ ఉండేది ఆ రోజున? ఈ రోజున కూడా అదే మరి కదా. అది ఒక్క లాజిక్ అర్థం చేసుకోండి. నేను ₹1 తీసుకోలేదు కాబట్టి అందరు నాకు వణికి చేస్తున్నారు, అంతే కదా. అదే అంటే అక్కడ తప్పు జరగబట్టే కదా నేను జెన్యున్గా ఫైట్ చేస్తుంది. మీరు మాట ఇచ్చారు నాకు, మీరు పక్క నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఎవరికి చెప్పద్దు, మీ మధ్యన నా మధ్యన ఉండాలి ఇది, అర్థమైందా? ఓకేనా? డన్. మనకి ఇంకా మీడియేటర్లు వద్దు. అదే అంటున్నా, నరోత్తమ్ రెడ్డి గేమ్ ఆడి డబ్బులు దొబ్బుతున్నాడు మధ్యలో ఉండి, ఇటు మిస్యూజ్ చేసి తను మాత్రం బాగుపడుతున్నాడు, పదవులు పంచుకుంటున్నారు అందరూ. సంజయ్ కోసం ఇంత పని చేశాడు. సంజయ్ ఏమో ఇప్పుడు విలువిచ్చాడా ఏమన్నా? నాకు అతను పదవి నుంచి తప్పించడానికి, అధ్యక్షుడి నుంచి తప్పించడానికి రఘునందన్కి నన్ను అందరూ వాడుకొని, మేడం అతను మా సమాజంలో అందరు అమ్మాయిల్ని పాడు చేస్తున్నాడు, మీరు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో, పోలీసులు మిమ్మల్ని మోసం చేశారు కదా, ఆ కేసులన్నీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళని పార్టీలో ఇంచి మీకు న్యాయం చేపిచ్చేస్తామని చెప్పి అందరూ నన్ను ఒప్పించి, తర్వాత సంజయ్ అధ్యక్షుడు అయిపోగానే ఏమైపోతున్నాడు ఆయన నాకు అర్థం కావట్లేదు. సంజయ్ అధ్యక్షుడు కాగానే పంచుకుంటున్నారు అంతే. అదే మరి నాకు ఇచ్చిన మాట ఏమైంది? సంజయ్ అధ్యక్షుడు అయితే మేము అందరం మీకు పనులు చేసి పెట్టేస్తాము, సమాజంలో చెడంతా తోసి పెట్టేస్తామంటేనే కదా నేను ముందుకొచ్చింది. మరి ఏమైంది? సంజయ్ మొహం చాటేస్తున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు, ఇప్పుడేమో కథలు చెప్తున్నాడు, ఆయన సస్పెండ్ చేశాడు, ఈయన ఎందుకు చేయడు మరి? పై కమిటీలో మెంబర్ కింద. నేను నిన్న మొన్న కిషన్ రెడ్డి గారిని కలిసి ఒక మాట చెప్పిన, కిషన్ రెడ్డి గారికి చెప్పిన డైరెక్ట్ గా, అంటే ఒక దగ్గర ఒక 50-60 మంది ఉన్నారు, మీటింగ్ అయింది మేడం.
రౌండ్ టేబుల్ సమావేశం అయింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోగానే లేవగానే ఒకటే మాట చెప్పిన నేను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలని అన్న. చెప్పు కమలాకర్ అన్న, మీరు నన్ను ఏం చేసినా సరే భారతీయ జనతా పార్టీ బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అన్న. ఏందా అట్లా మాట్లాడితే ఏందా కమలాకర్, నీ నోట్ల నుంచి అట్లాంటి మాటలు వస్తే ఎట్లా అని అన్నాడు. ఆఖరికి కిషన్ రెడ్డితో సహా చేయించారు కదా మాట్లాడి దగ్గరుండి సంజయ్ రఘునందన్ తప్పించడానికి. అందరికీ న్యాయం జరుగుతుంది మేడం అని కదా ఒప్పిస్తేనే కదా నేను ఒప్పుకుని వచ్చాను బయటికి. లేకపోతే నేనంతటి నేను వేయలేను హెచ్ఆర్సీ ఆర్డర్ ఇచ్చాక నాకు. లాక్ చేయవా మొత్తం ఓపెన్ ఉన్నాయి అట్లా ఎవరు లేదు అంటే మామూలుగా బయటికి గొల్లెం పెట్టేసినాలి. అయితే చెప్పగానే అన్నాడు ఆయన, ఏంది బాబు అట్లా మాట్లాడుతున్నావు, నీ నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు వస్తే ఎట్లా అన్నాడు. అంటే నేను చెప్పిన, సార్ మీరు ఒకటి ఆలోచించురి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాకు అన్యాయం చేసిందని చెప్పేసి ఏ మహిళలన్నా ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోయి కేసు పెట్టిందా? ఎక్కడన్నా ఏ ప్రెస్ క్లబ్ లో కూర్చుండన్నా ఒక ప్రెస్ మీట్ ఇచ్చిందా? లేదు. కనీసం ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసిందా నాకు అన్యాయం చేసిండు వాడు అని చెప్పేసి? ఎక్కడన్నా ఒక అది చేసిందా? బాస సత్యనారాయణ ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? బీజేపీకి ఏం నష్టం జరిగింది? నంబర్ 1, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదని చెప్పేసి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. వాళ్ళిద్దరికి ఇష్టం ఉండి సహజీవనం చేస్తుంటే మీకు నాకు పార్టీకి ఏం నష్టం జరిగింది? ఎందుకు సస్పెండ్ చేశారు? నంబర్ 1, వాడినేమో అసలు ఎవరు కేసు పెట్టకపోయినా ఏం చేయకుండా ఒక వీడియో బయటకు వచ్చిన దానికి వాడు బరివాతలు ఉన్నాడని చెప్పి బట్టలు ఇప్పేసిన వీడియో కనబడ్డదానికి ఎక్కడ ఎఫ్ఐఆర్ కాకుండా, ఎవడు కేసు పెట్టకపోయినా, ఎవడు ధర్నాలు చేయకపోయినా, ఎవరు క్వశ్చన్ చేయకపోయినా కూడా వాడిని పార్టీలోకి వెళ్ళి తొలగించేస్తారు. రాత్రి తొలగించి కొత్త ఇస్తారు. ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నాయా, రూమ్ లో ఉన్నాయా చెప్తా. సత్యం సార్ ఉన్నాడు, లాక్ చేస్తున్నాడు. ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసిందని చెప్పేసి నాతో పాటు ఇట్లాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా బయటికి వస్తలేరు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయట. వీడు పరమ దుర్మార్గుడు అని చెప్పేసి ఆమె పోరాటం చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి, అన్ని కాక హెచ్ఆర్సీకి పోయి పోరాటం చేసి ఎఫ్ఐఆర్ చేయించి మీడియాలకు వచ్చి అంటే తన అత్యాచారానికి గురి కాబడ్డానని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పుకొని ఏడుస్తే కూడా మీరు ఏం చేస్తుంటారు? వీడికేమో ప్రమోషన్లు ఇస్తారు, వాడినేమో సస్పెండ్ చేస్తారు కదా. వీనేమో ప్రమోషన్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వానికేమో సస్పెండ్ చేస్తారు. ఏంది సార్ ఇది, ఎక్కడ పోతుంది సార్ మన పార్టీ అని చెప్పేసి అన్నా నేను. అది బీజేపీ పార్టీ మొత్తం ఇంత మోసం చేస్తుందా నన్ను? ఆయన ఏమంటాడంటే, ఇంతమందిలో అవసరమా కమలాకర్ ఈ చర్చ, ఇంతమందిలో అవసరమా అని చెప్పేసి. ఏడ సార్ ఇంతమందిలో అవసరమా అంటే 4 గోడల మధ్యలో గొంతు నొక్కేస్తున్నారు సార్ మీరు. కమలాకర్ రెడ్డికి ఏం నష్టం లేదు సార్. నాకు ఇంకా వయసు ఉంది, నాకు 35 సంవత్సరాల ఏజ్. ఇప్పుడు నేను ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయగలిగే ఓపిక ఉన్నది, నాకు అంత వయసు కూడా ఉంది. నేను ఈ రోజే పోటీ చేయాలనేది ఏం లేదు. కానీ మన పార్టీ ఎటు పోతుంది, మన మహిళల జీవితాలు ఏమైపోతున్నాయి? రేపు పొద్దున నువ్వు ప్రచారానికి వచ్చిన రోజు ఒక మహిళ అడ్డం పడితే ఏం సమాధానం ఉంటుంది సార్ మనకాడ? మేము ఇజ్జత్ పోతుంది సార్ మాకు తిరగాలంటే జనాలల్లో బీజేపీ పార్టీ మీద అని చెప్పేసి అనగానే నువ్వు ఇట్లా కాదు బాబు, నువ్వు ఏదైనా ఉంటే పర్సనల్ కలవాలి కానీ ఇట్లా పబ్లిక్ లో చర్చ పెడితే ఎట్లా బాబు? పక్కన మీడియా వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. వాళ్ళు మీడియా వాళ్ళు ఒక్కొక్కడు ఏదో డిస్కషన్ అవుతుందని చెప్పి దగ్గరకు వచ్చారు. దగ్గర రాగానే ఇక ఆయన నవ్వుకుంటా నెత్తి మీద ఇట్లా కొట్టి నీకు బుద్ధి లేదు, నీకు ఏదన్నా ఇక్కడ నీకు టైమే లేదా, ఇక నన్ను కలవడానికి టైమే లేదా అని చెప్పేసి ఆయనతో లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇక అదే చెప్తున్నా. ఆ రోజు ఏమైంది తెలుసా, నరోత్తం రెడ్డి శిల్పారెడ్డి వాళ్ళని ఆమె అరెస్ట్ చేపిస్తామని మాట ఇచ్చాము ఆమెకి. ఏమన్నా ఇది పని చేసి పెట్టాలి ఆమెకి మెయిన్ అర్జెంటు అని అంటే, మ్యాజిస్ట్రేట్ ది రిపోర్ట్ ఇది అని చూపిస్తే ఏం చేయమంటే అప్పుడు వెళ్ళి వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపలేసి బీజేపీ పార్టీ పరువు తీయమంటావా, మూసుకుని కూర్చో అన్నాడంట. తప్పు కదండి అట్లా అన్నాడు. కిషన్ రెడ్డి సంజయ్ని అధ్యక్షుని చేయడానికి రఘునందన్ని తప్పించేంత వరకు కాంటాక్ట్లో ఉండి నరోత్తం రెడ్డితో ఏమన్నా మాట ఇచ్చేయండి అమ్మాయికి, నేను చూసుకుంటాను, ఇక్కడ అమిత్ షా నేను చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి తర్వాత అలా హ్యాండ్ ఇస్తే మరి నరోత్తం రెడ్డి కూడా బాధపడ్డాడు. అప్పుడు నిజంగానే ఏం చేయలేకపోతున్నామండి, పార్టీలో అందరు ఇలా మాట్లాడుతుంటే మేమేం చేయలేకపోతున్నాం, మేము కూడా ట్రై చేసాము చేయడానికి. పాపం ట్రై చేశాడు నిజంగా నరోత్తం రెడ్డి.
ఇచ్చిన మాట ప్రకారం స్టార్టింగ్లో చేస్తే వీళ్ళందరూ అడ్డం పడిపోయారు. ఏం చేస్తాడు చెప్పండి, తను కూడా ఇంకా రివర్స్ అయిపోయాడు అతను కూడా. ఇంకేం పార్టీ ఒప్పుకోవడం లేదు, ఆ పని అయిపోయింది కదా, తోసేయమన్నారు పక్కకి. ఇంకా అంతే, తను కూడా అదే పనిలో ఉన్నాడు. ఇంకా ఉపయోగించుకుంటున్నాడు, తోసేస్తున్నాడు, అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తున్నాడు, తోసేస్తున్నాడు, అయిపోయింది. వదిలేయండి మేడం, ఈ ఎపిసోడ్ మొత్తంలో బలిపశువులు అయింది మీరు, నేను. అంతే అర్థమవుతుంది. కాకపోతే ఏం మాట్లాడతాడు విందామని నేను కూడా వింటున్నా. మనం నష్టపోయినా పర్వాలేదు, మన వల్ల ఇంకెవరికి అన్యాయం జరగకుండా పోరాటం చేద్దాం అంతే. ఇగో నేను ప్రెస్ మీట్ పెడుతున్నా, మీకే చెప్తున్నా. మళ్ళీ ఎవరైనా లీక్ చేస్తే నా మీద అటాక్ చేయొచ్చు, మీకే చెప్తున్నా, ఇంకెవరికి చెప్పట్లేదు. నేను ప్రెస్ మీట్ పెడతాను, మీరు అప్రూవల్గా మారి మొత్తం అన్ని నిజాలు చెప్పాలి, సరేనా? మీ ఇష్టం, వదిలేయాలి సార్. ఇప్పుడు నా ప్రాణాల మీదకి వచ్చింది, నేను ప్రూవ్ చేసే తీరాలి కదా. అంతే కదా. మరి అట్లా ఎట్లా వదిలేస్తాను మోసం చేశాక? అమిత్ షా దగ్గర నుంచి మోసం చేసుకుంటూ వచ్చారు, నేనెందుకు బలైపోవాలి? ఎందుకు బలి కావాలండి, మీరు ఎందుకు బలి కావాలి? అదే అంటున్నా, ఇంత పోరాటం చేసి వేస్ట్ అయిపోయింది కదా. అదేంటి పన్నీర్లో ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీర్ లాగా. సరే.